హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజనా శ్రీ సిస్టర్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఫేవరెట్. దానికోసం ఫస్ట్ మనం 1/2 kg చికెన్ తీసుకోవాలి. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కడిగిన చికెన్లో చిల్లీ కారం ఒక 4 స్పూన్స్ వేయండి. సాల్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వేయండి. పెరుగు ఒక 3 స్పూన్స్ వేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేయండి. గరం మసాలా పౌడర్ ఒక 2 to 3 స్పూన్స్ వేయండి. తర్వాత పసుపు 1/2 స్పూన్ వేయండి. కలర్ చిటికెడు వేయండి. అంతా కలిపి బాగా మిక్స్ చేయండి. చికెన్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా అన్నీ వేసిన తర్వాత బాగా చికెన్ని కలిపి మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం చికెన్లోకి పేస్ట్ రెడీ చేయాలి కదా, అది ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఆనియన్స్ ఒక 3 to 4 తీసుకోండి. టమాటాలు ఒక 3-4 తీసుకోండి. ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, జీడిపప్పు ఉంటే కొద్దిగా వేసుకోండి. 4-5 పలుకులు, లేకపోతే లేదు. ఉల్లిపాయలు అవి పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని, టమాటాలు అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేయండి. జీలకర్ర అన్నీ వేసిన తర్వాత మిక్సీలో పేస్ట్ ఇలా రెడీ అవుతుంది. ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర అన్నీ వేస్తున్నాగా చూసారు కదా మీరు. అన్నీ వేసిన తర్వాత ఆపిన పేస్ట్ రెడీ అవుతుంది. ఆ తర్వాత చికెన్ ప్రిపేర్ చేయడానికి కళాయి తీసుకోండి. అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కోసినవి ఒక ఉల్లిపాయ తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకోండి. ఆ 2 బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ తీసుకొని అందులో వేసేయండి. అది బాగా ఫ్రై చేయండి, పచ్చివాసన పోయేంత వరకు. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చికెన్ మునిగేలాగా కొద్దిగా వాటర్ వేయండి. దానికి సరిపడినంత వాటర్ వేయండి, అది మునిగే వరకు. వాటర్ వేసిన తర్వాత అది కొద్దిగా బాగా బాయిల్ అవ్వనివ్వండి. చికెన్ బాగా బాయిల్ అయితే చికెన్ ముక్కలు సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు ఆ తర్వాత వాటర్ అంతా దగ్గరికి అయిపోయినంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇందాకలా ఆ పేస్ట్ని, ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ టమాటా ఉల్లిపాయ పేస్ట్ని చికెన్లో వేసేయండి. చికెన్లో వేసిన తర్వాత బాగా కలపండి. బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేస్తే
ఆ ఉల్లిపాయ టమాటా పచ్చివాసన పోతుంది. అది బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్లో ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూడండి. సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేయండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆపేయండి. చికెన్ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ చికెన్ రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చికెన్ ప్రిపేర్ చేసుకోండి, తర్వాత ఎలా ఉందో టేస్ట్ చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.